నమస్కారం. ధర్మం, న్యాయం, అహింస ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి మూల స్తంభాలు. ఇప్పుడు ఈ రోజుల్లో అవేవి జరగటం లేదు. ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆడ లేదు, మగ లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ఎవరికి ఎలా తోస్తే అలా మాట్లాడుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి ఏ పీడ పట్టిందో, ఏ శని పట్టిందో 6 సంవత్సరాల నుంచి అవిరామంగా ఇవే జరుగుతున్నాయి. ఎక్కడా ఎవ్వరికి కూడా అసలు ఆంధ్రాని బాగు చెయ్యాలని కానీ, బాగుపడాలని కానీ, ఆంధ్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కానీ ఒక్కళ్ళు కోరుకోవటం లేదు. అందున గడిచిన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏ ఒక్కళ్ళకి కూడా అసలు ఆంధ్ర రాష్ట్రం అంటేనే చిరాకుగా ఉన్నది. వాళ్ళే నోటుకొచ్చినట్టు ఎలా తోస్తే అలాగా మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. అదేమంటే రాజధాని లేకుండా చేస్తాము, అసలు రాజధానితో పనే లేదు. మాకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గడిచిన ప్రభుత్వం వాళ్ళు అయితే అవుతుంది, లేకపోతే లేదు, మాకేమి, మేము హ్యాపీగా ఉంటాం, ఈ ఆంధ్ర ప్రజలే కదా పోతే పోతారు అన్నట్టుగా ఉన్నారు తప్ప ఎక్కడా ఏమీ వాళ్ళకి ఎటువంటి బాధ కానీ ఎటువంటి ఇది వాళ్ళకి కనబడడం లేదు. ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వాళ్ళు ఇలా ఏంటి ఎవరికి చూస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. రోజా ఆ రోజు అప్పటి నుంచి కూడా ఆవిడ చేసింది ఏమీ లేదు. ఆవిడ గురించి చెప్పుకోవడం కూడా దండగా వేస్ట్. ఏదైనా అంటే చంద్రబాబు అంటుంది, పవన్ కళ్యాణ్ అంటుంది. ఆవిడలో ఏ మాత్రం కూడా ఆడతనం లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. రోజా అన్నట్టు రోజా పువ్వు వాసన బాగానే ఉంటుంది, వెనకన్నీ ముళ్ళే. ఆవిడ మనసులాగే ఆ పేర్లోనే ఉంది కదా. ఆవిడ ఏనాడైనా ఏ ఆడబిడ్డల దగ్గరికి వచ్చి మీరు ఎలాగున్నారు, ఏమిటి మీ పరిపాలన, ఒక్కనాడు అదేమంటే జగనన్న జగనన్న అంటుంది. మరి అన్నగారికి చెల్లెలు సహాయం చేయాలి కానీ, అన్నగారికి మంచి పేరు తీసుకురావాలనుకోవాలి కానీ ఆవిడ పీకలేరు, ఎవరు తాకలేరు, ఎవరు చెయ్యలేరు మా జగనన్నని అని పదే 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 అనడంలో అసలు ఆవిడ అభిప్రాయం ఏమిటో తెలియట్లేదు, ఆవిడ మనసు ఏమిటో తెలియడం లేదు. అంటే ఏమిటి ఆవిడ ఛాలెంజ్ చేస్తోందా, లేక కావాలని చెప్తోందా, లేకపోతే వాళ్ళు జగనన్న మెప్పు కోసం ఆవిడ ఇలా మాట్లాడుతున్నారా? ఏనాడు ఎక్కడికి వచ్చింది లేదు, ఎక్కడ ఉన్నది లేదు, ఒక మంచి మాట లేదు. ఆవిడ నోటం నుంచి ఎప్పుడూ కూడా తిట్లే తిట్లే తిట్లే. ఆవిడ ఎందుకు కంకణం ఇలా కట్టుకుందో తెలియట్లేదు కానీ ఆవిడ చేసిన పనులు చూస్తే తిరుపతిలో సెక్యూరిటీ గార్డు చేత ఆవిడ చెప్పులు మోయించుకుంది. అంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉన్నదా? సెక్యూరిటీ గార్డు తిరుపతిలో చెప్పులు మోయించుకుంది. ఒక ఆడది మగవాడి చేత సెక్యూరిటీ చేత చెప్పులు మోయించిందంటే ఆవిడ ఎంత నీచాతి నీచమైన మనస్సు ఉన్నదో అందరికీ అర్థమవుతుంది. అలాంటి మనిషి పీకలేరు, తాకలేరు, ముట్టుకోలేరు. ఇవే మాటలు ఒక ఆడదానికి సభ్యత సంస్కారం ఉన్న ఆడది ఎవరైనా అలా మాట్లాడగలరా? ఆయన పాపం ఒంట్లో బాగుండక పవన్ కళ్యాణ్ ఆయన ఆపరేషన్కి వెడితే నోటికి వచ్చినట్టు. అంటే మీకు ఏంటంటే మీరు తిడుతూ ఉంటేనే మీకు రాబడి ఉంటుందేమో. ప్రతిపక్షాన్ని ఆ రోజుల్లో ప్రతిపక్షాన్ని ఇప్పుడు
ఈ పక్షాన్ని ఇప్పుడు వాళ్ళని తిడుతూ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి, మనకి పరపతి వస్తుంది, మనకి పేరు వస్తుంది జగనన్న దగ్గర అనే అభిప్రాయంలో మీరున్నారు. కానీ మీరు అలా అనడం వల్ల ప్రజల్లో అసహ్యం అప్పుడే కలిగింది. రోజమ్మ, నువ్వు అలా మాట్లాడడం వల్ల అసహ్యం కలిగింది. ఎవ్వరూ కూడా నువ్వు వచ్చినా నువ్వు మాట్లాడినా నీ మాటలు ఎవ్వరూ వినాలని అనుకోరు. ఏ ఆడదు కానీ పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళం కానీ ఎవ్వరూ కూడా పిల్లలు కానీ ఎవ్వరూ కూడా వినాలని అనుకోరు. నోరు తెలిస్తే పీకలేరు, లాగలేరు, ముట్టుకోలేరు. ఇదా నీ ఆభరణాలు తగ్గట్టుగా నువ్వు ఉందాతనంగా మాట కూడా చక్కని భాష మాట్లాడితే ఎంత అందంగా ఉంటావమ్మా. నీ పేరుకు తగ్గట్టుగానే ఉంటావు కదా. కానీ అలా లేదే. చాలా ఘోరాది ఘోరంగా హాస్పిటల్లో ఉంటే నువ్వు అదా మాట్లాడాల్సింది. సాటి మనిషిని ఎవరు మాట్లాడమంటున్నారు? అలా మాట్లాడితే నీకు వచ్చేది ఏంటి? నీకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉన్నది, సంసారం ఉన్నది. ఇదా నువ్వు మాట్లాడాల్సింది? చాలా తప్పది. ఇప్పటికైనా మార్చుకో, నీ భాష మార్చుకో, నేను ఇది మార్చుకో. చక్కగా మనకి భగవంతుడు అన్నీ ఇచ్చాడు అంటే మనసు ఇచ్చాడు, వాక్ ఇచ్చాడు, రూపం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు అంటే అది మనం ఎలా కాపాడుకోవాలి తెలుసా? 10 మందికినో మంచిగా మాట్లాడమని నోరు ఇచ్చాడు. చేతులు ఎందుకు ఇచ్చాడు? 10 మందికి సేవ చెయ్యమని. 10 మందికి సేవ చెయ్యకపోయినా పర్వాలేదు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం, పీకలేవని చేస్తూ చూపించడం, ఇవన్నీ చేతులు పీకడానికి ఇవ్వలేదమ్మా. ఇతరులను చూపించి వేలు కూడా పీకలేవు, చిటికిన వేలు మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేవని ఆ చేతులు అందుకు ఇవ్వలేదు. పరులకి సేవ చెయ్యమని, పరులని ఆదుకోమని చేతులు ఇచ్చాడు భగవంతుడు. ప్రతి ఇది కూడా చాలా వినడానికి మాలాంటి వాళ్ళకే నీ ఉపన్యాసం కానీ నీ మాటలు కానీ నువ్వు వస్తున్నావంటేనే టీవీలో చాలా చాలా చిరాగ్గా ఉంటుంది. ఏంటి ఆ భాష ఏంటి? పిల్లలు లేరా నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? 6 సంవత్సరాల నుంచి పడి ఇంకా మాట్లాడతావా అంటే ఇంకా ఇలాగా మాట్లాడుకుంటూ పెడితే ఇంకా మనకి బాగా ఉంటుంది భవిష్యత్తు అని అలా అనుకోక. ప్రజల్లో ఇప్పటికే చాలా చిరాకు వచ్చేసిందమ్మా. రోజమ్మ, అలా మాట్లాడక. నువ్వు ఆడదానివి, చక్కగా అన్ని విధాల భగవంతుడు నీకు అన్నీ ఇచ్చాడు. అవి నిలుపుకోవాలి అంటే సాటి మనిషిని మర్యాదగా మాట్లాడడం నేర్చుకో, మర్యాదగా ఉండడం నేర్చుకో తల్లి. చిన్నదానివే, చక్కగా ఉండు, చక్కగా మాట్లాడు. ఏమండి బాగున్నారా పవన్ కళ్యాణ్ గారు? లేదా అంటే మాట్లాడడం మానేయి. అంతేగాని అలా తిడుతూ ఉంటే అది ఎంత జుగుప్సగా ఉంది, ఎంత చిరాగ్గా ఉంది తల్లి. బాగుండలేదు అసలు. అప్పటి నుంచి కూడా ఏమీ బాగుండలేదు, ఇంకా మార్పు రాలేదు. ఇలాగే కొనసాగుతూ ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? కొంచెం నువ్వు ఆలోచించుకొని చక్కగా మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యి. మాట్లాడడానికి నలుగురిలోకి రావడం, నలుగురిని చక్కగా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటే నీకు బాగుంటుంది కదా. ఏనాడోలో రాలేదు, ఎప్పుడు వచ్చినా 10 మందిని వెంటేసుకుని వస్తావు. తిరుపతి కొండ మీద ఆ సెక్యూరిటీ చేత చెప్పులు మోయించుకున్నావు కదా తల్లి. అంతకంట ఘోరమైన పని ఇంకోటి ఉంటుందా? మీకు ఇంకోటి చేసిన పనులు ఘోరంగా కనబడతాయి. ప్రతిపక్షాలు ఎవరు చేసినా మీకు ఘోరంగా కనబడుతుంది. ఏ పని చేసినా వాళ్ళు మంచి పనులు చేస్తుంటే మీకు అవి ఘోరంగా కనబడతాయి. కానీ మీరు చేసిన పనులు మీకు ఘోరంగా కనబడవు. పీకలేరు, లాగలేరు అన్న మాటలు ఒక ఆడదాని నోటెమ్మడి నుంచి, చక్కనైన ఆడదాని నోటెమ్మడి నుంచి రావడం అవి వినడానికి చాలా చిరాగా. ముందు భాష మార్చుకో. భాష బాగుంటేనే మనిషికి అందచందాలు కాదమ్మా, డబ్బు కాదమ్మా ప్రధానం. భాష
భాష బాగుండాలి, ఉచ్చారణ బాగుండాలి, ఆప్యాయతగా కలుపుకోరు భాష ఉండాలి. అంతేగాని నోటికొచ్చినట్టు పెద్ద చిన్న తండ్రి లాంటి వాళ్ళని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చినట్టు తిట్టడం. మీకు వచ్చేవన్నీ ఎలాగో మీకు వస్తూనే ఉంటాయి కదమ్మా. ఇంకా మీరు తిట్టినా తిట్టకపోయినా మీకు అన్నీ వస్తాయి. అలాంటప్పుడు ఇంకెందుకు, నీకెందుకు, ఇంకా నువ్వు తిట్టక్కర్లేదు. తిట్టకపోయినా నీకు అన్నీ వస్తాయి. చక్కగా అందరూ సెక్యూరిటీ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సెక్యూరిటీతోనే వస్తావు. వాళ్ళ చేత చెప్పులు మోయిస్తావు. నీకెందుకమ్మా, ఇంకా అంత నువ్వు కష్టపడక్కర్లేదు. తిడితేనే, అవతల పార్టీని అసహించుకుంటేనే, వాళ్ళని విమర్శిస్తేనే, వాళ్ళని ఏదో విధంగా మనసు దెబ్బతీస్తేనే మీకు అలాగని ఉండదు కదమ్మా. అలాగని మీకు ఉండదు కదా. చక్కగా మీకు ఎలాగున్నా మీకు బాగానే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇంకెందుకమ్మా, ఇంకెందుకు. లోకేష్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మనం చేయలేని పని ఇంకోళ్ళు చేస్తుంటే చూసి ఆనందించడమైనా సంతోషించడమైనా చేస్తే భగవంతుడు మెచ్చుతాడు, భగవంతుడు హర్షిస్తాడు. భగవంతుడు హర్షించే పని చెయ్యండి. అంతేగాని నువ్వు 10 సార్లు తిరుపతి ఎడతావు. ఇదేనా, ఇందుకేనా ఆ భగవంతుడిని, ఆ వెంకన్న స్వామి వెంకటరమణమూర్తి నాకు మంచి మనసుని ప్రసాదించు, మంచిగా మాట్లాడేటట్టు నాకు ఆ వరాన్ని ప్రసాదించమని నువ్వు వేడుకో తల్లి. నీ భాష మార్చుకో ఇప్పటికైనా. ఎందుకంటే ఒక తల్లిగా నీకు నేను చెప్తున్నాను, నీ భాష బాగుండలేదు. వినడానికి మాలాంటి వాళ్ళకి ఈ పీక్కోడాలు లాక్కోడాలు, మాకు ఇలాంటి భాష మేము ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడిప్పుడే మేము అలవాటు పడుతున్నాం. పీక్కోవడం, లాక్కోవడం, గీక్కోవడం ఇవి మాకు తెలియవు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి నీ హుందాతనానికి తగ్గట్టుగా, నీ అలంకరణకి తగ్గట్టుగా భాష కూడా ఉంటే చాలా బాగుంటుంది. ముందు నోరు ప్రక్షాళన చెయ్యాల. నోరు ఎప్పుడైతే మంచిదవుతుందో ఊరు అప్పుడే మంచిదవుతుంది అంటారు. మీరు తిట్టినా తిట్టకపోయినా, ప్రతిపక్షాన్ని కానీ ఎవరినైనా మీరు తిట్టకపోయినా మీకు ఉండేది మీకు ఎలాగూ జరుగుతూనే ఉంటుంది కదమ్మా. మీకు ఎలాగూ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కదా. కాబట్టి తిట్టాల్సిన పని లేదు, మీరు ఏమీ చేయాల్సిన పని లేదు. బాగానే ఉంది. 10 సార్లు విమర్శించేస్తే ఏదో అయిపోతుంది అనుకొని అది చాలా తప్పు. కూటమి వచ్చాక బాగుంది, ప్రజలు సంతోషిస్తున్నారు. మీరు మాట్లాడి ఇంకా ఏదో చేసేద్దాం అనుకుంటే అది ప్రజలు కూడా హర్షించరు కదమ్మా. ప్రజలు కూడా ఒప్పుకునే మంచి పని చెయ్యండి. ఇప్పటికైనా ఏనాడు నువ్వు రాలేదు, ఎక్కడికి రాలేదు. ఆనాడు రైతులు, ఆ బిడ్డలు, ఆడబిడ్డలు అంతలాగా బాధపడుతుంటే ఒక్క మాట నీ నోటమ్మ నుంచి రాలేదే. ఇప్పుడు ఏమీ లేనప్పుడు దేనికమ్మా నోరు వస్తుందో నీకు తిట్టడానికా? ప్రతిపక్షాన్ని అప్పుడు తిట్టావు, అప్పుడు మాట్లాడావు, ఇప్పుడు కూడానా? నోరు కొంచెం తగ్గించుకుంటే మంచి తల్లి. ఇంతకంట ఎవరు కూడా నీ నుంచి ఆశించేది లేదు. నువ్వేదో సేవలు చేసేస్తావు, నువ్వేదో ఇది చేసేస్తావు, అందరినీ ఆదుకుంటావని ప్రజలు అనుకోవట్లేదు. ప్రజలు ఎవ్వరూ కూడా అనుకోవట్లేదు.